ఇంతమంది జనం దేనికి లైన్‌లో నిలబడ్డారో తెలుసా? ఈరోజైతే హనుమాన్ జయంతి కదా! సో, గుడి దగ్గరైతే అన్నసంతర్పణ జరుగుతుంది. ఇంకొక వైపు చిరుతలు చేస్తున్నారు. నేను వీడియో తీస్తున్నానని నాతో పాటు హనీ పాప కూడా వీడియో తీస్తుంది. మేమైతే 12కి వెళ్ళాం కాబట్టి త్వరగా తినేసాము. మేము తినేసి బయటకొచ్చేసరికి క్యూ చూస్తే రోడ్డుకి చివరకుంది. చాలా జనమున్నారు. బాబోయ్! లక్కీగా ముందే తినేసాం అనుకున్నాము. నాదొక డౌటు ఎందుకు సమ్మర్‌లోనే ఎక్కువగా దేవుడికి సంబంధించిన భోజనాలు జరుగుతాయో కదా! నాకైతే అదే డౌట్. ఆ భోజనం వేడిగా ఉంటుంది. పైనుంచి ఎండ చెమటలో తినలేము. అసలు తిందామనుకున్నా కూడా ఎక్కువగా తినలేము. సో, ఇంక ఈరోజైతే ప్రసాదంగా ఏమేమి పెట్టారంటే పులిహోర, గులాబ్ జామ్, ఇంకా వంకాయ బఠానీ కర్రీ, ఆలు మిల్ మేకర్ కర్రీ, ఇంకా బిర్యానీ, పెరుగు చారు, రైసు, సాంబార్, పప్పు పెట్టారు. టేస్ట్ అయితే సూపర్‌గుంది. ఇంక వీళ్ళ డ్రెసెస్ కాంబినేషన్ కూడా బాగున్నాయి కదా! భోజనాలు తినేటప్పుడు ఒకవైపున వర్షం పడుతుంది. అయినా ఉక్కపెడుతూనే ఉంది. ఇంక వర్షి పాప చూసారా ఎంత జాలీగా తిరుగుతుందో. భోజనం చేశాక ఇంక ఇంటికి తిరిగి వెళ్ళిపోతున్నాము. ఇంక వీళ్ళిద్దరైతే చేతులు వదలట్లేదు. నేను పిలుస్తున్నాను. తిరిగి మళ్ళీ చూసి మళ్ళీ వెంటనే చేతులు పట్టుకొని నడుస్తున్నారు. బాయ్ బాయ్.